నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎంతో మంది వారసులు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతలా పేరును ఫ్యాన్స్ ను సంపాదించుకున్నది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ఏనని చెప్పాలి. జూనియర్ కు ఎన్టీఆర్ అనే పేరును తాతైన సీనియర్ ఎన్టీఆర్ఏ పెట్టినట్టు చెప్పేవారు హరికృష్ణ. తారక్ కూడా తనంతటి వాడవుతాడని ఎంతో నమ్మకంతో ఉండేవారని, అలాగే జూనియర్ కూడా తనంతవాడు కావాలని ఆయన దీవించేవారంటూ హరికృష్ణ చెప్పేవారు. అయితే ఆయన ఆశీస్సులతో ఆ అంచనాలను నిజం చేస్తూ తెలుగు సినీ సీమను ఏలుతున్న టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాడు. RRR హిట్ తో పాన్ వరల్డ్ హీరోగా కూడా మారిపోయాడు. ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో 5-6 సినిమాలున్నాయి. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే ఉంచారు జూనియర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంత క్లియర్ గా ఉన్నా ఆయన పాలిటిక్స్ లోకి వస్తారనే ప్రచారం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. తాను ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా గానీ మళ్లీ అవే వార్తలు వస్తూ ఉంటాయి. ఇటీవల కర్నూలులో ఒక సమావేశానికి వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అలా జూనియర్ కి పాలిటిక్స్ కి మిక్స్ చేస్తూ మాట్లాడేవారు ఎక్కువ మందే ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని ఒక యూట్యూబ్ ఛానల్ తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. జూనియర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని యాంకర్ వేస్తున్న ప్రశ్నకు ఆయన సొంత మేనత్త కూడా అయిన పురంధేశ్వరి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జూనియర్ ఇంకా వయసులో చిన్నవారు, ఆయనకు సినీ రంగంలో ఎంతో భవిష్యత్తుందని అన్నారు పురంధేశ్వరి. ఇక ఆయన మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో తమకు తెలియవని తానే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక తనకు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే వస్తారు, కానీ ఇప్పుడు చిన్న వయసు దృష్ట్యా తొందరపడి రాజకీయాల్లోకి రావాలా అన్నది ఆయనే ఆలోచించుకోగలరని, దానికి తాను జవాబు చెప్పలేనని అన్నారు. ఇక తామంతా కలిసే ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు పురంధేశ్వరి. ఇక తన కుమారుడు హితేష్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నది కూడా ఆయన సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందన్నారు. హితేష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాము అడ్డు చెప్పబోమని, అలాగని తమ ఆలోచనలు ఆయన మీద రుద్దమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడని, ఫ్యూచర్ లో ఏం జరగొచ్చన్నది చూడాలన్నారు. ఇక అలాగే తన భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి విరమించుకోవడం ఆయన సొంత నిర్ణయమేనన్నారు. ఆయన 2014లోనే రాజకీయ విరమణ నిర్ణయం తీసుకున్నారని, అయితే తన కోసమే ఆయన కొంతకాలం కొనసాగారన్నారు. ప్రస్తుతం ఆయన తన రిటైర్మెంట్ లైఫ్ ని బాగా లీడ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు పురంధేశ్వరి. ఇదిలా ఉంటే ఓవరాల్ గా చూస్తే జూనియర్ తో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పిన పురంధేశ్వరి ఎవరి ఆలోచనలు వారివే అన్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చే నిర్ణయాన్ని జూనియర్ కే వదిలిపెట్టేశారు. అయితే జూనియర్ మాత్రం సినిమాల మీదనే ఫోకస్ ఉంచారు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి ఎప్పటికీ రారు అన్నది ఎవరు చెప్పలేకపోయినా ఇప్పటికి మాత్రం రారు అన్నది స్పష్టంగా చెప్పగలరని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.